హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్. పోయిన వీడియోలో మనం ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 30 డేస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి దాని గురించి మాట్లాడుకుందాం. చలో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కంపల్సరీ అండి. ఎందుకంటే డాక్టర్ని కలవడం వల్ల మనకు బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్ తీసి ఎలా ఉందో బేబీ చెప్తారు. నెక్స్ట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మనం తీసుకునే ఫుడ్ని బట్టే బేబీ గ్రోత్ ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటామో బేబీ అంత బాగా గ్రో అవుతుంది. అందుకు మంచి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసేయండి. ఫాస్ట్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్ కూడా చాలా మంది తాగుతుంటారు. కూల్ డ్రింక్స్ కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఈ 30 డేస్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే బేబీ అంత జాగ్రత్తగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఎలాంటి పనులు చేయకూడదు, ఎక్కువ బరువులు ఎత్తడం, ఎక్కువ బరువున్న పనులని చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ బరువును ఎత్తడం వల్ల ఆ బరువు అనేది మన కడుపు పైన పడి కడుపు నొప్పి కానీ కడుపు పట్టుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అందుకు ఎక్కువ బరువు ఉన్న పనిని పక్కన పెట్టేయండి. లేకపోతే మీకు అంత అవసరం అయితే వేరే వాళ్ళని పిలుచుకొని ఆ పనిని చేసుకోండి, కానీ మీరు ఆ పనిని చేయకండి. నెక్స్ట్ కొంతమంది స్కూటీస్లో, బైక్స్లో ఎక్కువ పోతుంటారు. ఇలాంటివి మానేయండి. ఎందుకంటే స్కూటీస్లో, బైక్లో పోవడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకోటి ఏమంటే గుంతలు ఉండడం వల్ల, బ్రేక్స్ ఉండడం వల్ల కడుపు పట్టుకోవడం కానీ లేకపోతే కడుపు నొప్పియడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అందుకు జాగ్రత్తగా ఉండండి. ఈ 30 డేస్ బైక్ ఆర్ స్కూటీని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మనం పీస్ఫుల్గా ఉండాలండి. ఫస్ట్ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా మన బేబీ హెల్త్ దెబ్బతింటుంది. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే బేబీ హ్యాపీగా ఉంటుంది. మనం ఏడిస్తే బేబీ కూడా ఏడుస్తుందండి. ఇది అందరికీ తెలిసిందే కదా. మనం అందుకే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి అని అందరు అందుకేనండి చెప్పేది. నెక్స్ట్ ఎలాంటి పరిస్థితుల్లో డాక్టర్ని కలవాలి, మీకు బ్లీడింగ్ అవ్వడం, బ్లాక్ డిశ్చార్జ్ అవ్వడం, ఎక్కువ కడుపు నొప్పి ఉండడం, ఎక్కువ వెన్ను నొప్పి ఉండడం, అదే బ్యాక్ పెయిన్ ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అనేది, లేకపోతే ఫుడ్ క్రేవింగ్స్ అనేవి, హెడ్ఏక్, మరి మూడ్ స్వింగ్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అలా అని చిన్న చిన్న వాటికి డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదండి. వామిటింగ్ ఉన్నప్పుడు నాకు ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది, నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది అని కొంతమంది ఫుడ్ తీసుకోరు. కానీ అలా చేయకండి. మీరు ఎంత వామిటింగ్ చేసుకున్నా కూడా ఫుడ్ తిని వామిటింగ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఫుడ్ తినకుండా ఉండకండి. ఎందుకంటే 30 డేస్, ఈ 30 డేస్ అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేది. మనము ఫుడ్ మీరు తీసుకున్న వామిటింగ్ అయిపోతుందంటే ఒకేసారి అంతా కాకుండా కొంచెం కొంచెం మోతాదులో 3 సార్లు తినేది 6 సార్లు తినండి, 4 సార్లు తినండి, 5 సార్లు తినండి, కొంచెం కొంచెంగా తినండి. కానీ వామిటింగ్ వచ్చేస్తుందని మరీ తినకుండా ఉండకండి. ఎందుకంటే మీరు నీరసం అయిపోతారు. మీరు నీరసం అయిపోవడం వల్ల ఇంకా బేబీకి ఏమంటుంది, బేబీకి ఫుడ్ అందకపోతే బేబీ ఎలా ఉంటుంది, మీరే నీరసం అయిపోతే. అందుకు మీరు వామిటింగ్ వచ్చినా సరే ఫుడ్ని మాత్రం ఆపకండి. నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండడం చాలా అవసరం అండి. ఎందుకంటే కొంతమంది గొడవలు పడిపోతుంటారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ గొడవలు, ఆ గొడవలు. ఈ గొడవలకి ఫస్ట్ మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీ జర్నీ. ఈ హ్యాపీ జర్నీ దొరక్క చాలా మంది చాలా ఏడుస్తుంటారు. మీరు ఎన్నో వీడియోస్లో చూస్తుంటారు కింద కామెంట్స్లలో. లేదు నాకు ప్రెగ్నెన్సీ 5 ఇయర్స్ అవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ లేదు, లేదు నాకు 4 ఇయర్స్ అవుతుంది ఇంకా ప్రెగ్నెన్సీ లేదు అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ దేవుడు మనకు వరం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుంది. సరేనండి, ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ తినాల్సిన ఫుడ్, తినకొన్ని ఫుడ్, చేయాల్సిన పనులు, చేయకొన్ని పనుల గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.